నీవు చేసే ప్రార్థనల వల్ల దేవుడు నీకు జవాబిస్తున్నాడు అనుకో ప్రతి విన్నపానికి. అప్పుడు నువ్వేమనుకుంటావు? దేవుడు నాకు జవాబిస్తున్నాడు, నేను దేవుణ్ణి నమ్ముచున్నాను కనుక దేవుడు నాకు ఆన్సర్ ఇస్తున్నాడు, నేను చేసే ప్రతి ప్రార్థనలకి ఆన్సర్ ఇస్తున్నాడు అని అనుకుంటావు. కానీ శ్రమల మీద శ్రమలు యోబుకు వచ్చినట్లుగా శ్రమల మీద శ్రమలు శ్రమల మీద శ్రమలు వస్తున్నాయనుకో, అప్పుడు ఏమంటావు? దేవుడు నా ప్రార్థన వింటలేడేమో, దేవుణ్ణి నేను నమ్ముతలేనా, మరి నేను నమ్మకంగానే ఉంటున్నా కదా, ఎందుకు నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, నా ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు చూడు. కానీ దేవుడికి నీ ప్రార్థనలకు జవాబు రాకపోయినా కానీ శ్రమల మీద శ్రమలు వస్తున్నాయైనా కానీ దానికి అర్థం ఏంటో తెలుసా? నీవు దేవుడిని నమ్మడం కాదు, దేవుడు నిన్ను నమ్మాడని అర్థం. దేవుడు నిన్ను నమ్మాడు కనుకనే నీకు శ్రమల మీద శ్రమలు వస్తున్నాయి, నేను పరీక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను నమ్మాడు కనుక నీకు శ్రమల మీద శ్రమలు వస్తున్నాయి. కానీ ఈ శ్రమల మీద శ్రమలు వచ్చిన తర్వాతకి నీ ప్రార్థనకు జవాబు వచ్చేది ఏ విధంగా ఉంటుందో తెలుసా? నీ ప్రార్థనకి జవాబు రెండంతలుగా ఉంటుంది. ఎందుకంటే నీకు శ్రమలు వస్తున్నాయంటే నువ్వు శ్రమలకు భయపడకూడదు. దేవుడు నన్ను నమ్మాడు కనుక నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, నాకు దేవుడి ఆశీర్వాదము బహు ఘనంగా ఉంటుందని నువ్వు దేవుని నమ్మాలి. ప్రియ దేవుని బిడ్డ.